గట్టిగా చప్పుడు కొడదాం. కాపాడే దేవుడు. అందుకే యేసుకేలుతో దేవుడు మాట్లాడాడు, నా నోటి మాటలు విని ఆ మాటలు నాకు బదులుగా నీకు అప్పగించిన ప్రజలకు హెచ్చరిక చెయ్యి. ఊర్లోకి వెళ్ళి హెచ్చరిక చేస్తే వాళ్ళు వింటారా? మనకు అవసరం లేదు, నాకు అవసరం లేదండి. నీ సంఘానికి వచ్చుతున్న వారికి నిన్ను కాపరిగా పెట్టాను. నీ సంఘానికి ఎవరు వస్తున్నారో వారికి హెచ్చరిక చేయి. ఏది తినాలో ఏది తినకూడదో హెచ్చరిక చేయి. ఏది చూడాలో ఏది చూడకూడదు హెచ్చరిక చేయి. నీ నోటితో ఏది అనాలో ఏది అనకూడదో హెచ్చరిక చేయి. ఏది త్రాగాలో ఏది త్రాగకూడదో హెచ్చరిక చేయి. హెచ్చరిక చేస్తే ఆ దుర్మార్గుడు, ఆ పవిత్రుడు తన మనసు మార్చుకొని జీవిస్తే నీవు ధన్యుడు అవుతావు. ఎందుకంటే హెచ్చరిక మాట విన్నాడు కదా, ఆడేళ్ళ పట్ల మగవాళ్ళు వేసుకోకూడదు, మగవాళ్ళ పట్ల ఆడేళ్ళు వేసుకోకూడదు అని హెచ్చరిక మాటలు విన్నాడు కాబట్టి ఇక మగవాడు ఆడేళ్ళ పట్ల ఇటు మానేస్తాడు. వాక్యం చూపించి దైవజనులు చెప్పారు కాబట్టి మనం మానేస్తాడు. మానేస్తే మారు మనసు పొందిన వ్యక్తి అతనికి శిక్ష రాదు, అతనికి కీడు రాదు, అతనికి దేవుడు కృత రాదు. కారణం నువ్వు హెచ్చరిక చేసావు కాబట్టి, నువ్వు గద్దించి హెచ్చరిక చేసావు కాబట్టి. ఈనాడు గద్దించి హెచ్చరిక చేయటం లేదండి. అవునే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది చనిపోయారు, చాలామందిని మోసుకెళ్ళారు. మీకులాగా ఎవరైనా దింపుడు కళ్ళం చేశారా? దింపుడు కళ్ళం ఎక్కడ ఉందా? బైబిల్లో ఉందా? దించి గుడి చుట్టూ తిరిగినట్టుగా 3 సార్లు తిరిగి మొక్క మీద మొక్క పెట్టి నానా 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 అన్నాడు. గుండాగి ఎవరన్నా చేసిన ఉపయోగం అది? నువ్వు నానా 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 అన్నా అని ఏమన్నా చేశాడా? మరెందుకు ఉపయోగం లేని పనులు? అమ్మా, ఉపయోగం లేని పనులు చేయొద్దన్నాడు కదా ప్రభు. నువ్వు ఎంత పిలిచినా ఎవడ్రా బాబు నేను తీసుకుపోయాను, అక్కడ ఉన్నాడు, ఇక రాడు, ఈ మట్టిలో పూడ్చాలి కాబట్టి ఆచార సంబంధమైన క్రియలు చేయొద్దన్నాడు. మరి ఇది ఎవరైనా చెప్తారా? చెబితే తిరుగుబాటు చేస్తారని ఈ గోరంతా నాకెందుకు, నువ్వేదైనా చేసుకో, ఇక్కడ ప్రార్థన చేస్తాడు, పైకేసి నాడు పోతాడు, మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తాడు, పైకేసి వచ్చేస్తాడు, ఇంతే. మరి నీకు అప్పగించిన ఈ మందను గురించి దేవుడు ఏమడతాడు? లెక్క అడుగుతాడు. వాడు తినటం మానలేదు, కారణం నువ్వు హెచ్చరిక చేయలేదు. తినొద్దని చెప్పలేదు, అందుకు నిన్ను లెక్క అడుగుతాడు. ఇలా పిలవద్దని చెప్పలేదు నువ్వు, అందుకు లెక్క అడుగుతాడు. ఎవరు అడుగుతాడు? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అందుకే అలాంటి ఉగ్రత దేవుని ద్వారా మాకు రాకూడదనే రోషం కలిగిన అలాంటి సేవకులు ఉన్నట్టుగా వాక్యం చెప్తారు. అందుకే కొంతమంది కట్టయ్యి అవకాశాలు కలిగిన మందిరానికి వెళ్ళిపోతారు, మాకు అనుకూలంగా వాక్యం చెప్పే స్థలానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ వాక్యం వాళ్ళకి ఇష్టం, ఆ మాటలు వాళ్ళకి ఇష్టం. ఈనాడు ఎవరికి ఇష్టమైన మాటలు వారికి చెప్పాలని కొంతమంది సేవకులు ప్రిపేర్ అయి చెప్తారు. కానీ ఆత్మ సంబంధమైన మాటలు దేవునికి ఇష్టమైనవి. ఎందుకంటే దేవుడు యేసుకేలుకు ప్రత్యక్షమై కొన్ని మాటలు చెప్పాడు. యేసుకేలు ఈ మాటలు వారికి చెప్పు, హెచ్చరిక చేయి. హెచ్చరిక చేస్తే ఆ మాటలు విని మనసు మార్చుకున్నాడు అనుకో, ఆవశ్యకంగా అతడు బ్రతుకుతాడు.
నువ్వు హెచ్చరిక చేయలేదనుకో, మనసు మార్చుకోకుండా అవి తింటూ అవి అనుభవిస్తూ జీవించాడనుకో, అతను చనిపోయాడనుకో, అతని రక్తముల గురించి నువ్వు అపరాధం అవుతావు. నేను లెక్క అడుగుతాను. ఎవరంటున్నాడు? సంఘ పెద్దలు అన్నాడా? కాదు. విశ్వాసులు అన్నాడా? కాదు. ఎవరు అడుగుతారు లెక్క? సేవకుడిని. అందుకే దైవజనుడు ఆత్మ సంబంధంగా గర్తిస్తాడు, హెచ్చరిక చేస్తాడు, బుద్ధి చెబుతాడు. అలాంటప్పుడు మీరు అలిగి మందిరం మానేస్తే నష్టపోయేది మీరే, కష్టాలు తెచ్చుకునేది మీరే. లోపడితే దీవించబడతారు, మనసు మార్చుకుంటే దీవించబడతారు, హృదయ తలపులు మార్చుకుంటే దీవించబడతారు. మరి మనం దీవించబడాలనే కదా ప్రభు యొద్దకు వచ్చింది, మేలు పొందాలనే కదా ప్రభు యొద్దకు వచ్చింది, పాపాల నుంచి క్షమాపణ పొందాలనే కదా ప్రభు యొద్దకు వచ్చింది. ఏమండి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సేవకుడికి అప్పగించిన బాధ్యత ఏమిటంటే, నా నోటి మాటలు నువ్వు ఆలకించు. నేను ఏదైతే చెప్తున్నానో ఆ మాటలు నీ సంఘానికి వచ్చిన వారికి హెచ్చరిక చేయి. హెచ్చరిక చెయ్యి. వారు విన్నారా? ధన్యులే. నువ్వు హెచ్చరిక చేసినా వినకపోతే వారి మీదకి ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రత నీ మీదకి రాదు. కారణం